నిలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి చివరి వరకు. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనమైన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కాగా మనం ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. యోహాను సువార్త 3:16 ఎంత ముఖ్యమో అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 అంత ముఖ్యమైంది. స్కూల్లో టెక్స్ట్ బుక్స్ని అనుసరించి చాప్టర్ వైజ్గా ఒకదాని తర్వాత 2, 3, 4 అని చక్కగా వాళ్ళు ఒక పద్ధతిలో కొనసాగుతారు. బైబిల్ని కూడా మనం అలా చదివితేనే మంచిది. అప్పుడు గ్రంథకర్త యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ వీక్ ఏమి ధ్యానం చేయబోతున్నాము అనేది స్టూడెంట్స్గా మీరు దాన్ని ముందే చదువుకొని వస్తే ఇంకా సంతోషం. మరెన్నడూ మనం మర్చిపోకుండా మన వ్యక్తిగత బైబిల్ స్టడీలో ఆ వాక్య భాగము గురించి చదువుకోగానే మనం విన్నదంతా మనకు జ్ఞాపకం వస్తుంది. సో మంచి అవగాహన కలిగి ఇతరులకు కూడా మనం చెప్పగలిగి ఉండాలి. పైన దేవుడు ఉన్నాడు, క్రింద యేసుక్రీస్తు ఉన్నాడు, ఆ తర్వాత అపోస్తలులు ఉన్నారు, ఆ తర్వాత నేటి కాలపు విశ్వాసులు మనం ఉన్నాం. బైబిల్ చెప్పిన పద్ధతే ఇది. పెండ్లి కుమార్తెకు తల పెండ్లి కుమారుడు, లేక స్త్రీకి తల భర్త, భర్తకు తల క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. ఇంక వేరే కన్ఫ్యూజన్ ఏమీ లేదు. పూర్వకాలము నుండి మనము వినిన ఆ పద్ధతిలో మనం ఉండిపోక బైబిల్ని క్షుణ్ణంగా చదువుకొని
అపోస్తలులు ఏ విధంగా సువార్తను ప్రకటించారో ఆ విధంగా మనం నేర్చుకుంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు అనే విషయాన్ని చూసాం. దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో అని ఫరో అంటున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు గనుకనే కలభావాన్ని ఉన్నదున్నట్టు చెప్పగలిగాడు. దేవుని ఆత్మ ఎప్పుడు అబద్ధమాడడు. దేవుని ఆత్మ ఒక విషయాన్ని మీకొకలా నాకొకలా భిన్నంగా చెప్పడు. ఆయన సత్యస్వరూపి, అబద్ధమాడని వాడు. దేవుని ఆత్మ దేవుని సంగతులే మనకు తెలియపరుస్తాడు కానీ తన సొంత వాటిని కాదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా తండ్రి చెప్పమన్నదే చెప్పాడు కానీ తన సొంతమేమీ కాదు. సో తండ్రి మాటలు, కుమారుడైన యేసుక్రీస్తు మాటలు, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఎప్పుడు ఒకలానే ఉంటుంది. అర్థం చేసుకోకపోవడం మన చేతకాని తనమేమో కానీ సత్యం ఎప్పుడు ఒకే విధంగా ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనం బోధకుల మాటలు నమ్మక, మత సిద్ధాంతాలని మనం మీద ఆధారపడక, పాస్టర్ చెప్పిందే వేదమని అనుకోక మనంతట మనం బైబిల్ని చదువుకుంటే దేవుని ఆత్మ తప్పక ఆ సంగతులను మనకు తెలియపరుస్తాడు. గతంలో లేని గ్రహింపును దేవుడు ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. నాకు లేదు. దాదాపు 2-3 సంవత్సరాల వరకు ఇప్పుడున్న గ్రహింపు అప్పుడు లేదు. వయసు వచ్చే కొలది గ్రహింపు ఎక్కువ అవ్వాలి. పెద్దవాళ్ళమయ్యే కొలది వాక్యము వినగా 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 మన హృదయం మీద ఉన్న ముసుగు తీసివేయబడి సంపూర్ణతలోనికి మనం వచ్చేయాలి. బోధకులకే లేని గ్రహింపును దేవుడు మనకు ఇస్తున్నాడు కనుక బాగా వినండి, అర్థం చేసుకోండి. మీ మనస్సుల్లో వ్యతిరేకించొద్దు. కొంతమంది భలే పోజు పెడతారు, లోపలేమో సణుక్కుంటారు, పైకేమో నమ్రతగా ఉన్నట్టు పోజ్ పెడతారు. అలా ఉండొద్దు. మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్ను డైరెక్ట్గా అడిగేసేయండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబరు అన్ని బుక్స్ మీద ఉంటాయి, ఎవరిని అడిగినా ఇస్తారు. ఒక ఆమె ముసలావిడ అంటుంది, మీ నెంబర్ నాకు కంఠస్థం అండి, నా నెంబరే నాకు తెలియదు కానీ మీ నెంబర్ చెప్పమంటారా అని ఫోన్లో నాకు చెప్తుంది. సో ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. సో ఏ క్వశ్చన్ వచ్చినా అడగండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఒక రకంగా మనం అతిశయించాలి. డీటెయిల్డ్ స్టడీ చేస్తున్నాం, వెరీ డీప్, చాలా లోతుగా వెళుతున్నాం. వాక్యమును పరిశోధించడం అంటే ఇదే. దేవుని ప్రేమించేవారు ఇంకా దేన్ని ప్రేమిస్తారు? ఆయన కనిపించడు. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనకు తెలియదు. పౌలు అన్నాడు, నేను ఆయనను చూచిన ఆయన రూపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, ఆయన ఎలా ఉంటాడో నా అనేది నాకు అనవసరం, ఆయన మాటలు నాకు అవసరం అని అన్నాడు. సో మనం కూడా అదే తాత్పర్యంతో దేవుని ఉద్దేశమును, యేసుక్రీస్తు మాటలను, బైబిల్లో రాయించిన సంగతులను దేవుని ఆత్మ సహాయం ద్వారా మనం అర్థం చేసుకుందాం. సో దీని మనసుతో మీరు వాటిని గ్రహిస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. 18వ వచనంలో సమస్తము దేవుని వలనైనవి, ప్లాన్ అంతా ఆయనదే. ఆ ప్లాన్ ను నెరవేర్చడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు పంపాడు. ఆయన తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మనందరి హృదయాల్లోకి వెళ్ళి సత్యమును గూర్చిన గ్రహింపును ఇస్తున్నాడు. నేను అడిగాను, నాకు ఇచ్చాడు. మీరు కూడా దేవా నీ ఆత్మ ద్వారా నాకు సత్యాన్ని తెలియపరచవా అని అడగండి. దేవుడు తప్పక మీకు సహాయం. ఐ డోంట్ వాంట్ టు నో, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇగో ఇది ఉంటే చాలు అని అనుకుంటే యూ విల్ బి ఎట్ లాస్. అంతే. నేను పిచ్చివాడిగానే చచ్చిపోతాను, నేను ఆత్మజ్ఞానం నాకు అక్కర్లేదు, నన్ను సృజించిన వాడు ఎవడో నాకు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు డబ్బు తిండి నిద్ర ఉంటే చాలు అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. మనం పశువులం కాదు కదా. దేవుడు మనకు మనస్సాక్షి ఇచ్చాడు, దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు టు థింక్.
టు నో అవర్ క్రియేటర్. మనం ఎందుకొరకు సృష్టింపబడ్డాము అనేది రాసి ఉంది ఇక్కడ. ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ గివెన్ హియర్. ఎందుకు పుట్టామో, ఎందుకు చలిస్తున్నామో, మన విషయమై మనలను సృజించిన సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవడం వల్ల నష్టమైంది. దానివల్ల ఇప్పుడు ఏమి నష్టం? నేనేమన్నా మతంలోకి రమ్మన్నారా, లేకపోతే నేనేమన్నా గుంజులు తీయమన్నారా, లేదా బోడుగుండు చేసుకోమన్నారా, లేకపోతే నీ చందాలు ఏమన్నా ఇమ్మన్నారా? ఏం అడగడం లేదే. బుద్ధి తెచ్చుకోమంటున్నారు, జ్ఞానం తెచ్చుకోమంటున్నారు, సృష్టికర్తను తెలుసుకో అంటున్నారు. నీ విషయంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకో అంటున్నారు. దాన్ని తెలుసుకోవడానికి కూడా నీకు కష్టమైతే ఇక నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బ్రతుకుతున్నావు? నీకంటూ ఒక గురి ఉందా? ఆ గురి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా, లేదా బొంగరం లాగా గుండ్రంగా తిరుగుతున్నావా? గుండ్రంగా తిరగడం అది సెన్స్లెస్ లైఫ్, గోల్లెస్ లైఫ్ అంటారు. వినడం మంచిది, జీవితాన్ని ధన్యపరచుకోవడం ఎంతో మంచిది. సమస్తము దేవుని వలనైనవి. మనల్ని సృష్టించింది ఆయనే, మన కొరకు తన కుమారుణ్ణి పంపింది ఆయనే, ఆత్మను పంపింది ఆయనే, మనకు చెవులు నిర్మించింది ఆయనే, సేవకులను పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని రక్షణ మార్గాన్ని తెలిపేది కూడా ఆయనే. యేసుక్రీస్తును ఎందుకు ఈ లోకానికి పంపాడంటే ఆ కుమారుని ద్వారా దారి తప్పిన మనల్ని ఆయనతో సమాధానపరచుకోవడానికి ఒక మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. గొర్రె తప్పిపోయింది. ఒక భక్తుడు ఒక విషయాన్ని చెప్పాడు. కొంత దిగువలో పచ్చని మేత ఉందట. ఆ మేత కోసమని ఆ గొర్రె కిందకు జంప్ చేసింది. అది నేను మళ్ళా పైకి ఎక్కగలనా అనే విషయం దానికి ఆలోచించే కెపాసిటీ దానికి ఎంత వెర్రి గొర్రె. గొర్రె అంటేనే వెర్రిది, పాపం తెలియదు దానికి. దానికి దూరదృష్టి కూడా లేదు. మనం చూస్తాం, ఒక మైల్ దూరంలో ఏం జరుగుతుందో చూడగలం, కానీ దాని కళ్ళు ఎలాగా తయారు చేయబడ్డాయంటే దాని ముందున్న కాపరి కాళ్ళు చూడగలదే కానీ దూరంలో చూసి ప్రమాదాన్ని తప్పించుకోగలిగిన సామర్థ్యం పాపం ఆ వెర్రి గొర్రెకు లేదు. మనమే ఆ గొర్రె లాంటి వారు. దుమికింది కిందకి, అక్కడున్న పచ్చని మేత తిన్నది, ఇప్పుడు పైకి రాలేక బే అంటుంది. మీరు ఎప్పుడైనా ఆడగొర్రె స్వరాన్ని విన్నారా? బే అంటది. ఎంత అమాయకంగా అరుస్తుందో. మే అందో మేకలా, చాలా అమాయకంగా అరుస్తుంది. ముజేకో మాలూమ్ నై, నాకు ఏమి తెలీదు. ఓ కాపరి, ఎక్కడికి వెళ్ళావు? నేను ఆహారం కోసం కిందకు దుమికాను, పైకెక్కడం నాకు రావట్లేదు, పొద్దుపోతుంది, ఏ సింహము వచ్చి నన్ను తినేస్తుంది అని తప్పిపోయాను అంటూ అరుస్తుంది ఆ గొర్రె. ఆ కాపరి ఇంటికి వెళ్ళిపోయాడు, దొడ్డలు అన్ని లెక్క పెట్టుకున్నాడు. 99 ఉన్నాయి, ఒక్కటి లేదు. దానికోసం వాటన్నిటిని విడిచిపెట్టి మళ్ళా పిచ్చిది ఎక్కడికి వెళ్ళిపోయిందో. దానికి పైకి ఎక్కడం రాదు, స్వతహాగా ఆహారాన్ని సంపాదించుకోవడం చేత కాదు, ప్రమాదము నుండి తప్పించుకోవడం దానికి రాదు. అయ్యో ఒంటరిగా ఉందేమో, కంచెలో చిక్కబడి ఉందేమో అని ఆ ప్రభు గొర్రె లాంటి మనల్ని వెతుకుతూ వచ్చాడు. మనం చిక్కబడి ఉన్న స్థలంలో నుండి చేయి చాచి అగాధములో ఉన్న మనల్ని ఆయన పైకి లేవనెత్తి గుండెకు హత్తుకొని, ఏ గొర్రె పిల్ల, ఎందుకు తప్పిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు? నేను వచ్చి ఉండకపోతే నీవు సింహపు నోట్లో చిక్కుకుని ఉండేదాను అని ప్రేమతో దాన్ని మళ్ళా మందలోకి చేర్చాడు. అది దేవుని ప్రేమ. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించదలిచాడు. దేవునికి దూరమైపోయిన మనల్ని యేసుక్రీస్తు అనే ఒక బ్రిడ్జ్ వేసి మళ్ళా తనతో సమాధాన పరచుకోవడానికి ఆయన సంకల్పించాడు. యు వాంట్ టు నో గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? దేవుని చిత్తము ఏంటో, ఆయన సంకల్పము ఏంటో నీకు తెలుసుకోవడానికి ఇష్టమా? బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. 18వ వచనంలోనే దేవుడు మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుంటాడు.
తర్వాత ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహిస్తాడు. ముందు మనము తండ్రితో సమాధాన పడాలి. తండ్రితో సమాధాన పడిన మనము సమాధాన పరిచే పరిచర్యను చేయాలి. వారే దేవుని కుమారులు అనబడతారు కదా. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మీరు ఎప్పుడైనా విడిపోయిన వారిని ఎవరినన్నా కలిపారా? భార్య భర్తల్ని కౌన్సిల్ చేసి, తప్పమ్మా అలా అనొద్దు, బాబు కొట్టకు, మాటిచ్చావు కదా, నీవు కష్టమైనా సరే కలిసి ఉండు ఆఖరి వరకు అని భార్య భర్తల్ని ఎవరినన్నా కలిపారా? మధ్యవర్తిత్వం చేశారా? యేసుక్రీస్తు దేవునికి మనకును మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించి మనల్ని ఐక్యపరిచే పరిచర్య చేశాడు. మనము కూడా ఆ పని చేయాలి. దేవునితో సమాధాన పడిన వారే సమాధాన పడుడు అని సమాధాన వాక్యమును ఇతరులకు 19 చివరిలో సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు. సో దేవుని ప్రణాళిక ఎట్టిదో, దేవుడు ప్రజల అపరాధాలని వారి మీద మోపక లోకమును తనతో సమాధాన పరుచుకోవాలని సేవకులను పంపుతున్నాడు. సో సేవకులు వెళ్ళి ప్రజల్ని పిలుస్తున్నారు, దేవునితో సమాధాన పడుడి అని చెప్తున్నారు. 20వ వచనంలో దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు, మేము క్రీస్తుకు రాయబారులుగా ఉండి దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షంగా ప్రజల్ని బ్రతిమలాడుతున్నారు. సువార్థికుల పని అదే, బ్రతిమలాడడం. దేవుడున్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, భక్తులున్నారు, లోకములో ప్రజలున్నారు. మరి సమాధాన పడుడని సేవకుల ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సంఘము ఒక సువార్త ప్రకటించకపోతే మరి ఎవరు ప్రకటిస్తారు? టీవీ ద్వారా సువార్తను ప్రతి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి దేవునితో సమాధాన పడుడి అని మనం ప్రజలను ప్రోత్సహించాలి. గబ్రియేల్ అనే దేవదూత ప్రజలతో మాట్లాడడానికి, సువర్తమానము తెలపడానికి పంపబడ్డాడు. మనం కూడా ఈ లోకములో దూతల వలె దేవుని సువార్తను మనం అందించాలి. దేవుని ఉద్దేశము మనం తెలుసుకోవాలి, తద్వారా ఇతరులకు దాన్ని మనం చెప్పాలి. సమాధానము ఎలా కలుగుతుందో ఇక్కడ చెబుతున్నాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు సమాధానం కలుగుతుంది. సో మనం చేసిన అప్పును మనం తీర్చాలి, అప్పుడే దేవునితో మనం సమాధాన పడగలుగుతాము. యేసు ప్రభు సిలువలో చేసిన బలిదానం వల్ల మనము అలాంటి భాగ్యాన్ని పొందాం. ప్రభు నమ్మిన వారందరూ ప్రభుకి రాయబారులుగా పనిచేయాలి. ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఏ మిషనరీ. సేవకులు మాత్రమే కాదు, రక్షింపబడిన వారందరూ క్రీస్తు రాయబారులుగానే ఉండాలి. దేవునితో సమాధాన పడుడని వారిని బ్రతిమలాడాలి. బ్రతిమలాడే వాళ్ళు ఎలా? చేతులు పట్టుకొని, గడ్డం పట్టుకొని, అవసరమైతే కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ దేవునికి దూరంగా ఉండొద్దు, ఇవన్నీ ఇచ్చింది ఆయనే కదా, ఆయనతో సమాధాన పడు. ఎలా వస్తుంది సమాధానం? సమాధాన వాక్యాన్ని విను. ఎలా వస్తుంది దేవునితో సమాధానము? క్రీస్తు రక్తముతో కడుగబడిన వారే దేవునితో సమాధాన పడగలరు. ఎప్పుడైతే పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందో అప్పుడే వారు దేవుని సన్నిధికి రాగలరు. యోసేపు గురించి చెప్పుకున్నాం. రాజుకు కల వచ్చి కంగారు పడుతున్నాడు. అప్పుడు రాజుకు గిన్నె అందించే అతను రాజుతో చెప్పాడు, అయ్యా నాకు కూడా కల వచ్చింది, ఇంకా 3 రోజుల్లో నీ ఉద్యోగం మళ్ళా నీకు వచ్చేస్తుందని అన్నాడు. యోసేపు చెరసాలలో ఆయన చెప్పినట్టుగానే 3వ రోజు మీరు నన్ను పిలిచి మళ్ళా నాకు నా జాబ్ నాకు ఇచ్చారు. సో చేయని నేరానికి యోసేపు అనే ఒక యవనస్తుడు చెరసాలలో బాధ అనుభవిస్తున్నాడు 2 సంవత్సరాల నుండి. మీకొచ్చిన కలభావాన్ని కూడా తాను చెబుతాడు అనగానే కవర్ చేశారు. ఇక గడ్డం పెరిగిపోయి జుత్తు పెరిగిపోయిన యోసేపునికి క్షవరం చేయించారట, గడ్డం గీశారు, మంచి వస్త్రాలు తొడిగారు, రాజు ముందుకు
తీసుకొచ్చారు. అప్పుడు రాజుతో యోసేపు మాట్లాడుతున్నాడు, మనం కూడా దేవుని సన్నిధికి రావడానికి ఒక అర్హత ఏంటంటే కానుక కవర్ కాదు. కొందరు అంటారు 10,000 ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి, వ్యాపారస్తులు వీళ్ళందరూ. ఈ 10,000 బ్యాచ్ అయిపోయిన తర్వాత కనీసం 5,000 అన్నా ఉన్నవాళ్ళు రండి అనగానే 5,000 తలకాయలు లేస్తాయి కవర్లు పట్టుకొని. దేవుని సన్నిధిలో యోగ్యత మన దగ్గర ఉన్న డబ్బు కాదు, మన చదువు కాదు, మన థియాలజీ ఎడ్యుకేషన్ కాదు, కడగబడుటయే. క్రీస్తు రక్తముతో కడగబడిన వారే ఆయన సన్నిధిలో నిలవగలరు. ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు వారు దిగంబరులన్నీ తెలుసుకొని పొదల వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. అయితే దేవుడు ఒక పశువును వధించి దాన్ని చర్మాన్ని తీసి వారికి చొక్కాయిలు తయారు చేసి తన పెద్ద చేతితో అలా చెట్ల వెనక్కి వాళ్ళకి బట్టలు అందించాడు. వాళ్ళు అలా లాక్కొని వేసుకున్నారు, తమ శరీరాన్ని కప్పుకున్నారు. అప్పుడు ఆయన ముందుకు వాళ్ళు రాగలిగారు. దిగంబరులుగా మనము బయటికి వెళ్ళలేం కదా, వస్త్రము ధరించిన వారుగా వెలుగులోకి వస్తాం. అలాగే దేవుని ముందు మనము నిలబడడానికి మనకు ఉండవలసిన అర్హత మన ఆత్మ యొక్క దిగంబరత్వాన్ని ఆయన ఇచ్చిన వస్త్రముతోనే కప్పుకొని ఆయన ముందుకు రావాలి. క్రీస్తు రక్తముతో కడగబడుటయే మన అర్హత. పెండ్లి వస్త్రము లేకయే ఎందుకు వచ్చావని అడుగుతాడు. క్రీస్తు అనుగ్రహించే వస్త్రాన్ని మనం ధరించాలి, అప్పుడే ఆయన ముందు మనం నిలబడగలం. లూకా 14:23లో నా ఇల్లు నిండునట్లు మీరు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయండి అనగానే 21వ వచనములో వారు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని అక్కడికి తోడుకొచ్చారు. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఇన్విటేషన్ దట్ గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఫర్ ఆల్ ది మ్యాన్ కైండ్. రండి, విందు సిద్ధంగా ఉన్నది, రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఇల్లు నిండాలట. ఆయన ఇల్లు పరలోకము, మనము ఆయన గుడారములో అతిథులుగా ఉండాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. తండ్రి తన ఏకైక కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. ఆయనను బలి అర్పించడం వల్ల చిందింపబడిన రక్తము వలన మనము శుద్ధులుగా చేయబడతాం. కొన్ని డాగులు పోవాలంటే కొన్ని కెమికల్స్ ఆ బట్ట మీద వేయాలి, అప్పుడే ఆ మచ్చ తొలగిపోతుంది. మన రక్తములో ఉన్న పాప మలినమును తొలగించడానికి క్రీస్తు రక్తము ఒకటే తప్ప మరి ఏది పనికిరాదు. అందుకనే తన కుమారుని రక్తము మన కొరకు ఆయన శిలువలో చిందించాడు. గనుక మనము ఆయన సన్నిధికి కడగబడిన వారై రావాలి. నిజంగా దేవునితో సమాధాన పడిన వారందరికీ దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు. ఇక నీ కొరకు నువ్వు జీవించుకు, సమాధాన వాక్యమును చెప్పి సమాధాన పరిచే పరిచర్యను నువ్వు చెయ్యి. వెలిగించబడిన నీవు ఇతరులకు ఆ వెలుగును అంటించు, వాళ్ళను కూడా వెలిగించు అని చెప్పాడు. పల్లెటూరులో పూర్వకాలమందు వీధి దీపాలు వెలిగించే అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక దీపం ఉంటుంది, దాన్ని పట్టుకొని స్టూల్ వేసుకొని, ఎత్తు స్టూల్ వేసుకొని మూత తీసి దానిలో ఆయిల్ పోసి ఆ చిమ్ని ఆ గ్లాస్ శుభ్రం చేసి ఆ దీపాన్ని వెలిగించి మళ్ళా మూత పెట్టి మళ్ళా వేరే స్ట్రీట్ లైట్ దగ్గరికి వెళ్ళేవాడు. ఇలా ఒక అరగంట సమయంలో ఆ గ్రామంలో ఉన్న వీధి దీపాలన్నీ వెలిగించేసేవాడు. సో ప్రజలు చీకటి వీధుల్లో నడవకుండా గ్రామమంతా వెలుగుతూ ఉండేది. అలాగే ఈ లోకమంతా క్రీస్తు జ్ఞానముతో నిండుకొని ఆరిపోయిన దీపాల వలె ఉండే మనము వెలుగుతున్న ప్రమిదిల్లా, దీపాల్లా మనం కనిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. సో రక్షింపబడిన ప్రతి వ్యక్తి, దేవునితో సమాధాన పడిన ప్రతి వ్యక్తి, సమాధానము లేకుండా తప్పిపోయిన కుమారుని వలె దేవునికి దూరంగా ఉన్న ప్రతి వారిని మనము రమ్మని
బ్రతిమలాడాలి, వారిని రమ్మని పిలవాలి, ప్రోత్సహించాలి. ఒకవేళ నీవు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపాలి. కానుకలు ఇచ్చుట ద్వారా, వారి కొరకు ప్రార్థన చేయుట ద్వారా, వారిని ప్రోత్సహించుట ద్వారా మనము ఆ పనిని జరిగించాలి. అది దేవుడు మనకు అనుగ్రహించిన పని. ఇలా చేయమని ఆయనే మనలను కోరుతున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే 18వ వచనంలో సమస్తము దేవుని వలన అయినవి అని తెలుసుకోవాలి. రెండవది, క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. ఆ తర్వాత సమాధాన పరిచే పరిచర్యను పొందాలి. 19వ వచనంలో మన అపరాధములను క్రీస్తు మోసాడు అని దేవునితో సమాధాన పడాలి. 21లో మనము క్రీస్తునందు దేవుని నీతి అవ్వాలి. దాని గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. చదువుతాను చూడండి, 21వ వచనం. అది 21 ఆ సంఖ్య దగ్గర ఆ సంఖ్యను సర్కిల్ చేస్తే మీకు అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనందరం చదువుదాం కలిసి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా మనము, ఓకే, మనమున్నాం ఇక్కడ. రెండవది, ఆయన యందు యేసుక్రీస్తు నందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, అంటే ఎవరు ఆయన? యేసుక్రీస్తు మన కోసము పాపముగా చేసెను. ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ ముగ్గురున్నారు. ఎవరు వాళ్ళు? మనము. రెండవది క్రీస్తు. మూడవది పైనున్న దేవుడు. ఇంత స్పష్టంగా రాసి ఉంటే మనం సరిగా చదవక అయోమయంగా ఉంటాం. పాటలు పాడడం చేత కాదు, పాటలు కట్టడం చేత కాదు, ప్రార్థన చేసుకోవడం చేత కాదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఏం బోధ చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. పూర్వకాలం నుండి నేర్చుకున్న అజ్ఞానములోనే ఉండిపోతున్నారు కానీ సువార్తను విపులంగా వారు తెలుసుకోవట్లేదు. దేవుడు యేసుక్రీస్తును మన కొరకు బలిపశువుగా పంపాడు. యేసుక్రీస్తు పాపమెరుగని ప్రభువు, కానీ మన కొరకు దేవుడు ఆయనను ఒక పాపముగా చేశాడు. పాపిగా కాదు. పాపి అంటే పర్సనల్గా పాపం చేయడం. ఆయన పాపముగా చేయబడ్డాడంటే ఒక ఉదాహరణ నేను తయారు చేశాను. ఏంటంటే, ఒక మంచి సహోదరి, నీతిగా ఉండే సహోదరి వేశ్యల మధ్యలో సేవ చేయాలని నిర్ణయించుకుంది. వేశ్యలు ఎక్కడ దొరుకుతారు? వేశ్య వాకిటికి వెళ్ళాలి. కనుక తాను వాళ్ళని వీళ్లను బతిమాలుకొని వేశ్య వాకిటకు వెళ్ళి ఆ గదిలో 2-3 వేశ్యలకు సువార్త చెప్తుంది. ఆ టైంలో పోలీసులు వచ్చారు. ఇక్కడ చెడ్డ వ్యాపారం జరుగుతుందట, వేశ్యలు ఉన్నారట, ఎవరు అని రైడ్స్ చేశారు. ఆ క్రమంలో వేశ్యలతో పాటు వాళ్లకు సువార్త అందించడానికి వచ్చిన ఈ మంచి సువార్తికురాలు వాళ్ళతో పాటు జీప్ ఎక్కుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చెప్పినా ఇక మేము నమ్మం, నీవు వేసే ఇంట్లో ఉన్నావు గనుక నీకు పనిష్మెంట్ అని చెప్పి కోర్టుకు తీసుకెళ్లారు. ఆమెకు 1 వారం రోజులు శిక్ష విధించారు, జైలు శిక్ష. ఇప్పుడు ఆమెను ఫోటో తీసి టీవీలో వీడియోలో చూపించారు. చూడండి, వేశ్యలకు సువార్త చెప్పడానికి వెళ్ళిన ఈమె ఇప్పుడు వేశ్యల బురద అంటించుకుంది. ఈ దృశ్యం మరి మీకు అర్థమైందో లేదో, యేసుక్రీస్తు కూడా చాలా పవిత్రుడు. ఆయన వంటి పవిత్రుడు ఎవ్వరూ లేరు. మానవులుగా ఎన్ని కోట్ల మంది పుట్టి ఉంటారో ఇప్పటికీ ఈ 6000 సంవత్సరాల్లో. ఈ 6000 సంవత్సరాల్లో కొన్ని బిలియన్స్ ప్రజలు పుట్టి ఉంటారు, చచ్చి ఉంటారు. వాళ్ళల్లో ఏ ఒక్కడు పవిత్రుడు కాడు. అందరూ పాపులే. వారందరిలో మానవ జన్మ ఎత్తిన యేసు ప్రభు ఒక్కడే పాపము లేనివాడుగా నిలబడ్డాడు. ఎంత అద్భుతమో! వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మము శాస్త్రములో రాసి ఉంది.
మరి నువ్వేమంటావు? చంపేయమంటే ప్రేమ గలవాడో కదా, అలా చంపేయమంటున్నావేంటి అందామని. వదిలేయండి అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నీవు మాట్లాడుతున్నావేంటి అందామని. ఏమనినా కూడా తప్పు పట్టుకుందామని వచ్చారు వాళ్ళందరూ, రాళ్ళు చేతిలో పట్టుకొని. ప్రభు అన్నాడు, మీలో అమాంగ్ యూ హూ ఈజ్ సిన్లెస్, పాపము లేనివాడు మీలో ఎవరైనా ఉంటే వానికే పాపము చేసిన వ్యక్తిని చంపడానికి అధికారం ఉంది. రక్షించడానికి కానీ, క్షమించడానికి కానీ, లేక పనిష్మెంట్ ఇవ్వడానికి కానీ అర్హత ఎవరికి ఉందంటే పాపము లేనివాడే. పాపము చేసిన వాడు మరో పాపి కోసం ప్రార్థన చేయడానికి అర్హత లేదు. ఒకవేళ కన్య మరియమ్మ, ఇదిగో పాపి ఒకడు నా చెవిలో చెప్పాడు, ఇదిగో నువ్వేమో ఈ చెవిలో చెప్పింది నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి యేసు ప్రభువుకి చెప్పు, యేసు ప్రభు తండ్రికి చెప్తాడు, గనుక వీళ్ళ పాపాలు పోతాయి. ఆ ప్రొసీజర్ ఎక్కడ బైబిల్లో లేదే. దేవుడు అంటాడు, ఒరి బాబు ముందు నీ కళ్ళు తెరుచుకో, తర్వాత గుడ్డోడికి దారి చూపిద్ది కానీ, ముందు నీ పాపాల్లోంచి బయటికి రా, అప్పుడు పాపుల కోసం నువ్వు ప్రార్థన చేయద్దు కానీ అంటాడు. ప్రభు ఈ మాట చెప్పగానే వాళ్ళందరూ నొప్పించబడ్డారు, గద్దించబడ్డారు. అవును, నేను కూడా పాపం చేశాను కానీ దొరకలేదు, ఎవరు చూడలేదు నన్ను. నేను రాయి వేయడానికి నాకు అర్హత లేదు, క్షమించడానికి అర్హత లేదు, శిక్షించడానికి కూడా నాకు అర్హత లేదు. హూ యామ్ ఐ టు స్టోన్ ఆన్ హెర్? నేనెవరిని ఆమెను చంపడానికి, రాయి వేయడానికి అని మెల్లగా రాళ్ళు అక్కడ విడిచిపెట్టి మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 8లో ఉంది ఈ వాక్య భాగం. అక్కడ ఏమని రాస్తుంది కదా, అమూల్యమైన వాక్యం ఒకటి, పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారట, యేసు ఒక్కడే మిగిలేను అని ఉంది. దాన్ని రెడ్ లెటర్స్తో ఇలా మీరు సర్కిల్ చేసుకుంటే మంచిది. యేసు ఒక్కడే మిగిలేను అని ఉంది. అంటే పాపము లేని వానిగా యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో నిలబడి ఉన్నాడు. రోమా 3వ అధ్యాయంలో అందరూ పాపులే అని చెప్తున్నాడు. ప్రతివాని నాలుక కింద సర్ప విషం ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తునే మనము మాదిరిగా పెట్టుకొని ఆయనను ఎందుకు వెంబడించాలంటే ఆయన జీవితము మనకు స్ఫూర్తి. క్షమించుట, ప్రేమించుట, లోక మలినాన్ని తప్పించుకొనుట, అబద్ధమాడని పవిత్ర జీవితము యేసుక్రీస్తు జీవించి చూపాడు. గనుకనే సర్వ మానవాళికి ఆయనే మోడల్. ఈ లోక జీవితమే అనుకరణ, ఒకరిని చూసి మనం నేర్చుకుంటాం. నీతి కావాలంటే యేసుక్రీస్తే మాదిరి, ఇంకా ఎవ్వడు మాదిరి కాదు. ఏ పాస్టర్ మాదిరి కాదు, దేవుళ్ళుగా కొలవబడే ఏ యుగ పురుషుడు మాదిరి కాదు. ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఎలోన్ హూ ఈజ్ మోడల్ టు బి ఫాలోడ్. వెంబడించడానికి ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఆయన ద్వారానే మనము క్రీస్తును చేరాలనేది దేవుని ఉద్దేశము. మన శిక్ష మనము పొందాల్సి ఉండగా మన పక్షంగా ఆయన గాయం పొందాడు. పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాడు. దిస్ ఈస్ ది సెంట్రల్ ట్రూత్ ఆఫ్ ది గాస్పల్. సువార్తకు ప్రాథమికమైన సత్యము, నీ చేతుల్లో నా చేతుల్లో మేకులు గుచ్చబడాలి. పాపం చేసింది నేను, నువ్వు, కానీ మన బదులు ఆ ప్రభు దాన్ని పొందాడు. పాపమెరుగని ప్రభువు మన కొరకు పాపిగా చేయబడ్డాడు. పాపము లేనివాడే ఒక పాపి కొరకు ప్రార్థన చేయగలడు. పూర్వమందున్న ప్రధాన యాజకులు వాళ్ళు కూడా పాపులే, గనుకనే నడవడానికి తాడు కట్టుకునే వెళ్ళేవారు. ఇప్పుడు పాస్టర్లు కట్టుకుంటారు తాళ్ళు, ఆ తాడు అనమాట అది. దాన్ని పట్టుకుని లాగాలి, నువ్వు సరిపోవలే వెళ్ళడానికి అని. వాళ్ళని చూడగానే ఓహో ఇడిగో వేషధారంటే వీడే అనుకోవాలి మనం. తరిమి కొట్టాలి అలాంటి వాళ్ళందరినీ. భక్తి అంటే పై నాటకం కాదు, భక్తి అంటే హృదయ పవిత్రత, పై వేసే వేషాలు కాదు. పాపమెరుగని క్రీస్తు ఒక్కడే
పాపులైన మనకు మాదిరిగా నిలిచాడు. యేసుక్రీస్తును కూడా ఒక పాపిగా చేయడానికి సాతాను చాలా శోధించాడు, కానీ వాడి వల్ల కాలేదు. ఒకవేళ సాతాను మాట యేసు ప్రభు విని ఉంటే సాతాను ఏమంటాడంటే, ఈయన కూడా పాపము కలిగిన వాడే గనుక ప్రాయశ్చిత్తం అవ్వడానికి అర్హత ఇతనికి లేదు అని క్యాన్వర్సింగ్ చేసేవాడు. కానీ ప్రభు అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. సంఖ్యాకాండములో మనం చూస్తాం 12వ అధ్యాయంలో, బలి పశువు పవిత్రమైందై ఉండాలి, మగదై ఉండాలి, ఏడాది గొర్రె పిల్ల అయి ఉండాలి, ఎలాంటి అనారోగ్యం ఉండకూడదు, కంటి జబ్బుదై ఉండకూడదు, అంగవైకల్యము కలిగినదై ఉండకూడదు, ఏ రోగము లేని ఏ వైకల్యము లేని ఏడాది మగ గొర్రె పిల్ల మాత్రమే దేవునికి బలి అర్పణకు యోగ్యమైంది. గాడ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దిస్. కుంటిదాన్ని గుడ్డిదాన్ని తేబాకండి, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. మీకు ఎవరైనా చినిగిన నోటు ఇచ్చారనుకోండి, 100 రూపీస్ నోటు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఐ డోంట్ యాక్సెప్ట్. నాకు ఇస్తే నేను ఊరుకునే, నువ్వే ఉంచుకో అంటాను నేను. ఒక చినిగిన నోటునే మనం యాక్సెప్ట్ చేయము కదా. అలాంటిది పశువును బలిచ్చి, ఇదిగో నా స్థానంలో ఇది చనిపోయింది చూడు కనుక నన్ను యాక్సెప్ట్ చేయి అంటే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు, ఒప్పడు, అంగీకరించడు. మనల్ని కడగడానికి పవిత్రమైన రక్తము అవసరం వచ్చింది. ఎందుకంటే శరీరంగా స్నానం చేయడానికి మామూలు నీళ్లు వాడుతాం మనం, కానీ మన ప్రాణములో రక్తములో ఉన్నటువంటి మలినమైన స్వభావాన్ని కడిగి తీసివేయడానికి ఏ మెడిసిన్ లేదు. రక్తములో ఉన్న మలినాన్ని పోగొట్టడానికి మలినము లేని రక్తము అవసరమైంది. అదే దేవుని ప్లాన్. వీళ్ళ స్వభావము మారాలంటే రక్తములో ఇమిడి ఉన్న ఆ పాపమును తీసివేసి పాపము మీద అసహ్యము కలిగించే నూతన స్వభావము, న్యూ నేచర్ రావాలి అంటే వాళ్ళను రక్తముతో కడగాలి. చేతులు బురద అయినాయి అనుకోండి, ఈ బురదను పోగొట్టుకోవడానికి మళ్ళా బురద నీళ్లు వేస్తే చేయి శుభ్రం అవుద్దా? అని మంచి నీళ్లు చేతి మీద పడడం వల్ల ఈ బురద చెయ్యి శుభ్రమయ్యి మనం చక్కగా భోజనం చేయగలుగుతాం. యేసుక్రీస్తును దేవుడు పంపింది రోగ నివారణ కొరకు కాదు సుమండి, పెళ్లి సంబంధాలు చూడటానికి కాదు సుమండి, లేక పండుగలు చేసుకుంటామని మనల్ని సంబరాలు చేసుకోవడానికి కాదు సుమండి. ఆయనను బలిగా అర్పించింది తన రక్తము ద్వారా మనల్ని కడిగి తన ముందు నీతి అగునట్లు నిలబెట్టుకోవడానికి. ఎంత గొప్ప ప్లానో చూడండి. ఎవరికి అర్థమైంది ఈ ప్లాన్? ఎవరికి అర్థం కాలేదు. మతాన్ని బోధిస్తున్నారు, ఏదో ఉపకారం కలుగుతుంది రా, రోగాలు పోతాయి రా అని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటున్నారు, ఓ బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, బ్యాంకుల్లో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దాచుకుంటున్నారు. దేవుడు ఏది వద్దన్నాడో దాన్నే చేస్తున్నారు, దేనిని చెయ్యమన్నారో దాన్ని విసర్జిస్తూ ఉన్నారు. క్రైస్తవ లోకం దేవుని ఉద్దేశం ఒక్కటే, తన కుమారుని ద్వారా ఆయనను బలి అర్పించుట ద్వారా మన మలినమైన రక్తాన్ని కడిగి ఆయన ముందు మనము నీతి అగునట్లు మన ముందు నిలబెట్టుకోవడానికి ఆయన మనలను శుద్ధి చేసి తన ముందుకు మనల్ని తెచ్చుకుంటున్నాడు. అదే అర్హత. బీయింగ్ క్లెన్స్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ అర్హత. మనకి మరొకటి ఏమీ లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవారు క్రీస్తు రక్తముతో కడగబడి నూతన స్వభావాన్ని సంతరించుకున్నారా లేదా అనేదే ముఖ్యం. కానీ రోగం తగ్గిందా లేదా, బాప్తీసం తీసుకున్నావా లేదా, చర్చి మెంబర్షిప్ పొందావా లేదా, రెగ్యులర్గా ప్రతి ఆదివారం వెళుతున్నావా లేదా, నో, దిస్ ఈజ్ ఆల్ నథింగ్. దట్ విల్ నెవర్ కౌంట్. గాడ్ విల్ నెవర్ బాదర్ అబౌట్ యువర్ డీడ్స్. ఆల్ హీ ఈస్ వరీడ్ అబౌట్ యువర్ ఇన్నర్ బీయింగ్, వెదర్ యు ఆర్ క్లెన్స్డ్ బై హిస్ బ్లడ్. ఆయన కోరేది అదే. ఈ లోక గురించి కాదు మనం ఆయన నమ్మేది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ముందు మనం నిలబడాలి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా,
అనింజులుగా, నిరపరాధులుగా, క్రీస్తు రక్తముతో కడగబడిన వారుగా, దేవుడు అనుగ్రహించు రక్షణ వస్త్రాన్ని ధరించి ఆత్మ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకున్న వారుగా మనం నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ప్లాన్ తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించేసావు నీవు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఎరిగిన నీవు కనీసం ఇప్పుడైనా నన్ను కడుగు అని అడగగలవా? ప్రభు పేతురుతో అన్నాడు, ఓ పేతురు, నేను నిన్ను కడుగకపోతే నీకు నాకు సంబంధమే లేదు. నేను వచ్చిందే మిమ్మల్ని కడగడానికి. అప్పుడు పేతురు అన్నాడు, అవునా, అయితే నా పాదములు మాత్రమే కాదు, నన్ను నిలువెల్లా కడుగు అని అడిగాడు. క్రైస్తవం యొక్క విలువలు ఎంత గొప్పవో. నేను పాపం చేయని ఇప్పుడు, ఎందుకంటే దేవుడు నా స్వభావాన్ని మార్చేశాడు. పాత వ్యక్తి చచ్చిపోయాడు. అది క్రైస్తవం యొక్క అమూల్యత. నేను అబద్ధం ఆడలేను, నేను పొరుగువానిది ఆశించను, నాకు వద్దు. క్రీస్తు రక్తముతో నేను కడగబడ్డాను, మరలా నేను మలినాన్ని అంటించుకోను. ఎంత మంచి ఆశయాలో. దేవుని ఉద్దేశం మనం తెలుసుకోవాలి. యోహాను 1:29లో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అదుగో అని చూపిస్తున్నాడు యోహాను. యేసుక్రీస్తును దేవుడు ఒక గాడిద పిల్లవలే పంపాడు. ఒక గాడిద పాత బట్టలన్నీ మూట దాని మీద వేస్తే అది ఊరు చివర ఉన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి చాకలి చేతిలో ఆ బట్టలు వేసి ఆ మలినమంతా కడిగి మళ్ళా ఆ బట్టల్ని ఊళ్ళోకి తీసుకొచ్చేది గాడిద. చాకలివాని ఇంటిలో గాడిద. దేవుని ఇంటిలో ఒక గాడిద పిల్లవలే క్రీస్తు పంపబడ్డాడు. సాత్వికుడుగా పంపబడ్డాడు. నా పాపములను మోసుకొని వెళ్ళి ఊరి వెలుపట గొలుగుతా కొండలో మన డాగులు పడిన మన జీవితాన్ని తన రక్తముతో కడిగి శుద్ధి చేయడానికి ఆయన మన పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పంపబడ్డాడని యోహాను భక్తుడు లోకానికి ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. ఆయన పాపములను మోసాడే గాని ఆయన వ్యక్తిగతంగా ఆయన పాపి కాడు. యు గెట్ ది పాయింట్, యు సీ ది డిఫరెన్స్. ఆ తేడా చూడండి. గవర్నర్ ముందు నిలబెట్టబడ్డాడు యేసు ప్రభు. ఆ పిలాతో అంటున్నాడు ఏమని? యోహాను 19:4లో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. వాట్ ఎ గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ గవర్నర్. ప్రభుత్వ అధికారి వాదనలన్నీ విన్న తర్వాత ఈయన యందు ఏ దోషము నాకు కనిపించలేదు. ఆ మిలిటరీ ఆఫీసరు ప్రభువుని సిలువ వేసిన ఆ సైనికుడే ఈయన నిజముగా దేవుని కుమారుడని నాకు అర్థమవుతుంది అన్నాడు. ఎందరో ఒప్పుకున్నారు యేసు ప్రభు పాపము లేనివాడని. హేరోదు కూడా మత్తయి సువార్త 26లో 59 నుండి 60 వచనాల్లో ఆయనలో ఏ దోషము కనుగొనలే. ఆయన మీద నిందలు మోపారు అంతే, కానీ ఏ దోషము ఆయనలో కనుగొనలేదు. ప్రభు అడిగాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా చూపించగలడా, రుజువు చేయగలడా? ఇది గొప్ప సవాలు. దేవుళ్ళుగా కొలవబడేవారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తులో ఉన్న పవిత్రత వారెవ్వరిలో లేదు. ప్రతి వారికి మనం దేవుడని పేరు పెట్టలేము. ప్రభు గురించి పలికినటువంటి ఆ యొక్క సాక్ష్యమే ఆయనను పాపము లేనివానిగా మన ముందు నిలబెట్టింది. పాపము గురించి ఆయనకు తెలుసు, తెలీదా? ప్రభుకి బాగా తెలుసు. ఆయన పాపలోకములో ఉన్నాడు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అదే ఆయన గొప్పతనం. యోహాను సువార్త 8:46లో అందరూ వెళ్ళిపోయారు, క్రీస్తు అని ఒక్కడే మిగిలాడు. హెబ్రీ 4:15లో కూడా ఆయన పాపము లేని యాజకుడుగా ఉన్నట్టు భక్తుడు చెప్తున్నాడు. క్రియలలో లేదు, తలంపులో లేదు, ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇద్దరు దొంగల మధ్యలో, ఇద్దరు బందిపోట్ల మధ్యలో, ఇద్దరు పాపుల మధ్యలో ఆయన సిలువలో వేలాడాడు, గాని ఆయన పాపిగా లేడు. మనల్ని కడగడానికే వచ్చాడు. యేసుక్రీస్తు నీతిమంతుడు, అయితే మన కొరకు ఆయన పాపం అయిపోయాడు.
మనల్ని మోసినందు మూలానే మన మలినమంతా ఆయనకు అంటుకుంది. అంతేగాని ఆయన మలినము గలవాడు కాడు. ప్రభు పాపమును మోసి తండ్రికి విధేయుడయ్యాడు. అందుకని 6వ అధ్యాయం 1వ వచనంలో మన భాగంలో దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. డు నాట్ లెట్ ఇట్ గో ఇన్ వెయిన్. ఆ రక్తము కారుతుంది, దాన్ని వృధా చేసుకోవద్దు. కృప ఇవ్వబడింది, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. చెవులు ఇవ్వబడ్డాయి, వినికిడి శక్తి నీకుంది, ఆలోచించే మెదడు నీకుంది. దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, ఆయన మాటలు నీకు వినిపిస్తున్నాడు. నీవు దాన్ని వేస్ట్ చేసుకోవద్దు, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కడగబడు అని చెప్తున్నాడు. ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని చెప్తున్నాడు. ఒక వ్యక్తికి పాపం అంటే ఏంటో తెలియాలి, తాను పాపినని గ్రహించాలి. అప్పుడే క్రీస్తు యొక్క బలిదానం ఏంటో అతనికి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎందుకు పాపముగా చేయబడ్డాడు అంటే, మనము దేవుని దృష్టిలో నీతి అగునట్లు మన కొరకు దేవుడు ఆయనను పాపముగా చేశాడు. ఆయన చనిపోవుట ద్వారా మనలను బ్రతికించాడు. మన బరువంతా ఆయన మీద మోపుట వలన ఆయన వంగిపోయాడు, మనము నిదానంగా నిలబడ్డాము. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఇదే ప్రేమ, సిలువ ప్రేమ. క్రీస్తు రక్తములో కడుగబడిన వారే దేవుని ముందు నీతిమంతులుగా నిలువబడడానికి అర్హత పొందినవారు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. క్రీస్తు రక్తముతో మీరు కడగబడ్డారా, లేకపోతే కడగబడ్డానని అనుకుంటున్నారా? అసలు రక్షణ అంటే మీకు ఏమైనా అర్థమైందా, లేక ఏదో దేవుని నామాన్ని ఉపయోగించుకొని మేలులు పొందుతున్నారా? పాత స్వభావము కడగబడాలంటే రక్తములోని మలినము క్రీస్తు రక్తము ద్వారా డయాలసిస్ చేయబడాలి. డయాలసిస్ చేసినప్పుడు ఒక వేలో నుండి ఆ మలిన రక్తమంతా బయటకు తీస్తారు, మరొక వేలో నుండి శుభ్రపరిచిన రక్తం మళ్ళా బాడీలోకి ఎక్కిస్తారు. ఆ డయాలసిస్ మిషనే యేసుక్రీస్తు. కిడ్నీలు చెడిపోయిన వారు, రక్తము పాడైన వారు తప్పక 2 దినాలకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలి. వారు డయాలసిస్ చేసే ముందు చాలా ఆయాసంతో శరీరము ఇలాగా స్వెల్లింగ్ వచ్చేసి ఉబ్బిపోయి యూరిన్ పాస్ అవ్వక శరీరంలోకి ఆ బ్యాడ్ వాటర్ అంతా చేరి ఆయాసపడుతూ చచ్చిపోవడానికి సిద్ధమైపోతారు. లాసిక్స్ అనే ఇంజెక్షను, యూరిన్ పాస్ అయ్యే ఇంజెక్షను వెయిన్లోకి ఎక్కిస్తారు. ఏదో కాసేపు హాస్పిటల్కి వెళ్ళే వారికి ఉపశమనం. తర్వాత డయాలసిస్ యూనిట్ దగ్గర పడుకొని ఆల్మోస్ట్ 3-4 అవర్స్ ఆ బ్లడ్ అంతా తోడి దాన్ని శుభ్రపరిచి మళ్ళా బాడీలోకి ఎక్కిస్తారు. డయాలసిస్ అయిపోయిన తర్వాత తన జీవితం ఎంత హాయిగా ఉంటుందో నెక్స్ట్ అటెంప్ట్ వరకు మీరు చూడండి. వెళ్ళి డయాలసిస్ యూనిట్స్లోకి వెళ్ళి ఎంత బాధగా ఉంటుందో. ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితకాలం అంతా చేయవలసిందే. సాల్ట్ ఎక్కువ తినడం వల్ల, జీవితంలో ఒత్తిడి ఎక్కువ అనుభవించడం వల్ల, కొవ్వు పేరుకుపోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, తినగానే పడుకుంటే మన కిడ్నీలు పోతాయి. కిడ్నీ చేసే పని ఏంటంటే శరీరంలో ఉన్న నీటిని వడబోసి ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. డయాలసిస్ యూనిట్ కిడ్నీ రోగులకు ఒక వరం. పూర్వకాలమందు పట్టణమంతటికి ఒకటే ఉండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవుని దయ వల్ల చాలా యూనిట్స్ చాలా హాస్పిటల్స్లో వచ్చాయి. కానీ డయాలసిస్ యూనిట్ కంటే సిలువలో వేలాడే క్రీస్తు రక్తము మన పాప రక్తమును శుద్ధి చేస్తుంది. ఆ డయాలసిస్ యూనిట్లో చేస్తే మళ్ళా మరుసటి రోజుకు మళ్ళా చేయాలి. బాధకరమైన ప్రక్రియ. కానీ ఒక్కసారి మనం క్రీస్తు రక్తములో కడగబడితే మనం దేవుని ముందు నీతిమంతులుగా అగపడతాం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం డాగులతో మచ్చలతో ఉన్నాం, దిగంబరులుగా ఉన్నాం, వెలుగులోకి రాలేక ఉన్నాం, దాక్కుని ఉన్నాం ఆదాము అవ్వల వలె.
ఓ తండ్రి, నా కొరకు నీ కుమారుని రక్తాన్ని చిందించావా? నన్ను కడగడానికి డిటర్జెంట్ కావాలని నీ కుమారుని బలి ఇచ్చావా? ఈ లోకంలో ఏ పదార్థము మా గుండెలో ఉన్న రక్త మలినాన్ని తీసివేయలేదని నీ కుమారునే మా అందరి కోసం బలిగా అర్పించావా? నేను నీ సంకల్పమును ఏర్పాటును తెలుసుకుంటాను. క్లెన్స్ మీ, నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను బాగుగా కడుగు అని 51వ అధ్యాయంలో దావీదు దేవునికి ప్రార్థన చేసినట్టు మనం కూడా అడగాలి. సంఖ్యాకాండం 7:64లో పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను తెమ్మని దేవుడే చెప్పాడు. యెషయా గ్రంథం 53 చదువుకుంటే, మరణము నొందునట్లు ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోశాడట. మన కోసమే ఆయన చనిపోయాడు. క్రైస్తవ్యం యొక్క పునాది ఇదే. నువ్వు నేను చనిపోవాలి, మనల్ని శుద్ధిలుగా చేయడానికి, మన పాప మలినాన్ని కడగడానికి ఆయన తన ప్రాణం మన కోసం అర్పించాడు బలిగా. అపోస్తుల కార్యములు 3:14లో పరిశుద్ధుడు నీతిమంతుడైన వాణ్ణి మీరు నిరాకరించి నరహంతకుణ్ణి మీరు కావాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు ఎవరట? పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన కావాలా లేక బహుభార్యలు కలిగిన దేవుడు కావాలా? యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. గనుకనే మనల్ని క్షమించి దేవునితో సమాధానపరచడానికి, దేవుని ముందు మనల్ని నీతిమంతులుగా నిలబెట్టడానికి ఆయన చిందించిన రక్తం ఒక్కటే మనకు ఆధారం. ఇప్పుడు నీవు దేవుని వెలుగులోకి రాగలవా? నీ ఆత్మీయమైన దిగంబరత్వాన్ని కప్పబడే వస్త్రాన్ని నీవు పొందావా? క్రీస్తు రక్తముతో నీ మలినమంతా నీవు కడుక్కున్నావా? పరీక్ష చేసుకో. చర్చికి వస్తున్నానండి, చర్చికి రమ్మని లేదు. ఆయన ఒక డయాలసిస్ మిషన్ వలె, కమాన్ నిన్ను క్లీన్ చేస్తాను రా, హిస్సోపుతో నిన్ను కడుగుతాను రా అని ప్రభు అలా చేతులు చాచి మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని శిష్యుల పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలని ఆ గిన్నెలో పెట్టుకొని నీళ్లు పోసి వాటిని శుభ్రం చేస్తున్నాడు. పీటర్, నేను కడక్కపోతే నువ్వెవరవో నేనెవరినో. నేను వచ్చింది మీ అత్తగారి జ్వరాన్ని పోగొట్టడానికి కాదు పేతురు. ఏదో నేను లోకములో ఉన్నాను గనుక, నాకు అధికారం ఉంది గనుక, ఏ జ్వరమా విడు అనగానే పేతురు అత్తకు పట్టిన జ్వరం. దట్స్ నాట్ మై బిజినెస్, దట్స్ నాట్ మై మిషన్ ఎట్ ఆల్. నా మిషన్ అది కాదు. ఇగో నేను కడిగే పరిచర్య చేయడానికి వచ్చాను. నీవు కడిగి శుభ్రపడతావా లేక నీ మలినాన్ని నువ్వే దాచుకొని నేను ఇలాగే ఉంటాను అనుకుంటావా? యూ కెనాట్ కమ్ బిఫోర్ గాడ్. నీకున్న తెల్లని వస్త్రాలు ఎందుకు పనికిరావు? నీకున్న మంచి పేరు ఎందుకు పనికిరాదు? దేవుని సన్నిధిలో నీవు నిలబెట్టబడడానికి నీకుండే ఒకే ఒక అర్హత, ఆయన రక్తములో నీవు కడగబడాలి. రోమా 4:25లో మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేపబడ్డాడట. ఇంకొక వాక్యం రోమా 8:3లో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పాప శరీర ఆకారములో మన కొరకు పంపబడి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు పాపి కాదు, కానీ పాప శరీర ఆకృతిలోకి ఆయన వచ్చాడు. దేవుడు నాకు ఒక రూపు ఇచ్చాడు, మీకొక రూపు ఇచ్చాడు, కొన్ని ఫీచర్స్ మీకు ఇచ్చాడు. మనందరం మానవులమే. ఒకే ముక్కు, 2 రంధ్రాలు, 2 చెవులు, ఇంకేంటి 2 కళ్ళు, ఒక నోరు, ఒక హెడ్, 2 హ్యాండ్స్, ఒక ఛాతి భాగము, పొట్ట, 2 కాళ్ళు. వీఆర్ ఆల్ సేమ్, బట్ వీ డోంట్ లుక్ సేమ్. దేవుడు నీకొక రూపును, నాకొక రూపును, యేసుక్రీస్తుకు ఒక రూపును దేవుడు ఇచ్చాడు. అంటే అందరం ఒకలా ఉంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ప్రొడక్టు ఎవరైనా తయారు చేస్తే అన్నీ ఒకేలా ఉంటాయి, ఒకే కంపెనీ తయారు చేసిన వస్తువులు. కానీ దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా చేశాడు. యేసుక్రీస్తుకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు.
పాపము లేని శరీరాన్ని ఇచ్చాడు, మలినము లేని రక్తాన్ని చిందించమని అప్పగించాడు. ఆయన వచ్చిందే మన పాపాలు క్షమించడం కోసం. మరి నువ్వు నమ్ముకున్నది ఎందుకు? ఒకవేళ ఏళ్ల తరబడి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నీవు యేసుక్రీస్తు కార్చిన రక్తములో నీ మలినాన్ని కడుక్కోకుండా ఉంటే నీ భక్తి శూన్యం, నీవు కానుకలిచ్చుట వ్యర్థం. క్రైస్తవ భక్తి యేసుక్రీస్తు వచ్చుట కడగడానికే. నీవు పేతురు వలె నో 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 నువ్వేంటి నా పాదాలు కడగడం ఏంటి నో అని పేతురు వలె నీవు రెఫ్యూజ్ చేస్తావా? లేక జ్ఞానం పొందిన పేతురు నన్ను నిలువెల్లా కడుగు అని అడిగినట్టు, దావీదు కీర్తన 51లో నా పాపము పోవునట్లు నన్ను శుద్ధి చేయి అని అడిగినట్టు ప్రభువుని అడిగి నీవు శుద్ధుడిగా చేయబడతావో నీ ఇష్టం. గలతీ 3:13లో అతను గూర్చిన వాగ్దానము ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని విడిపించాడు. ఏ పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా అయిపోయాడు. మన బరువంతా ఆయన మోస్తున్నాడు. ఇక చివరి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో చూడండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చంపబడెను. మరి బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు మీరు ఎక్కడికి తన్నుతారో మీ ఇష్టం, బాల్ మీ కోర్టులో ఉంది. ఎంపిక మీకు ఇవ్వబడింది. చాలా మలినముతో మన హృదయం ఉన్నది కదా, ఎన్నో రహస్య పాపాలతో మన జీవితం ఉన్నది కదా. దేవుడు యేసుక్రీస్తు కార్చిన రక్తముతో బేసిన్ నిండా క్రీస్తు రక్తాన్ని పట్టుకొని రెడీగా ఉన్నాడు. నువ్వు వస్తావా? ఎదిరించి వెళ్ళిపోతావా? మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.